కాంగ్రెస్ సర్కార్ పాలనలో కామారెడ్డి దాహంతో అల్లాడుతుంది. ఇంటింటికి మంచినీరు అందించే మిషన్ భగీరథను రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 4-5 రోజులకోసారి నీళ్లు వస్తుండడంతో పనిపాట్లో యుద్ధాలు జరుగుతున్నాయి. మరో దారి లేక ప్రైవేట్ ట్యాంకర్ల దగ్గర కొందామంటే వాటికి డిమాండ్ పెరిగిపోవడం కామారెడ్డిలో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వానాకాలం వచ్చినా కామారెడ్డిలో తాగునీటికి మాత్రం సామాన్య ప్రజలు నోచుకోవడం లేదు. మున్సిపల్ ట్యాప్ నుంచి 4-5 రోజులకోసారి నీళ్లు ఇస్తున్నారు. అవి కూడా అరకొరగా రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నీటిని కొనుగోలు చేసి వాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ల యాజమాన్యాలు అందిన కాడికి దోచుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులకు ముందు చూపు లేకపోవడంతో కామారెడ్డి ప్రజలు అరిగోసపడుతున్నారు. నీళ్ళు వస్తలేవు, మరి వారంకి ఒక్క నాడు ఇస్తలేడు. వచ్చినా కానీ ఆ ఒక్క డ్రమ్ముకు కూడా లొల్లే పెడుతుండు. ఆ నీళ్ళు కూడా పోస్తలేడు. మాకు మస్తు ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. మొన్న కొన్నాం 2 ట్యాంకర్లు కొంటిమి. ఎంతకంటే కొంటాం బిడ్డే నీళ్ళు. ఇట్లా ఇప్పుడు గెలిచినప్పుడు అప్పుడు ఓట్లలో తిరిగినప్పుడేమో ఇది చేస్తాం అది చేస్తాం అని అంటారు. ఇక గెలిచినాక అసలు కేరే చేయరు. ఇక మళ్ళా అట్లున్నది వాళ్ళ కథ. అమృత్ 2 పథకం కింద నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు టేక్రియాల్ చెరువు నుంచి నీరును అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కానీ అది ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. తాగునీటి సమస్య కొరకు తక్షణ సహాయం కింద ప్రభుత్వానికి 75 లక్షల రూపాయలని అందజేయాలని ప్రభుత్వానికి ప్రపోజల్ పంపారు మున్సిపల్ అధికారులు. కానీ ఇప్పట్లో దానికి మోక్షం లభించే అవకాశం కనిపించడం లేదు. దీంతో రానున్న రోజుల్లో కామారెడ్డి వాసుల తాగునీటి సమస్య మరింత జటిలం కానుంది. ట్యాంకరు 2-3 రోజులకోసారి ట్యాంకర్ తీసుకొస్తుండే, ఒకటే బ్యారెల్ వస్తుండు. నీళ్ళ ప్రాబ్లం బాగుంది. నల్ల వారంకోసారి వస్తుంది. ఇదే వాటర్ సమస్య. వాటర్ లేకుంటే బతకలేము. ట్యాంకర్ 2-3 రోజులకోసారి వస్తుంది. ఒక బ్యారెల్ ఏం సరిపోతుంది? భగీరథ నీళ్ళు వారంకోసారి వస్తుంది. నల్ల కామారెడ్డి జిల్లా కేంద్రానికి శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ నుంచి కామారెడ్డి పెద్ద చెరువుతో పాటు బోర్వెల్స్ ద్వారా పట్టణ ప్రజలకు తాగునీటిని అందిస్తారు. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇంకా 10 నుంచి 15 రోజులు ఎండలు కొనసాగితే దాదాపు 2 టీఎంసీల వరకు నీరు ఆవిరయ్యే పరిస్థితి ఉంటుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వరప్రదాయిని అయినటువంటి నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల్లో ఆశించిన మేరకు నీటి నిల్వలు లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నీళ్లతోటి బాధ ఉన్నది. మాకు ఏది సరిపోతలేదు. 4 వద్దులకు ఒక్కనాడు కూడా అత్తలేవు. నల్ల అత్తలేదు. మళ్ళా టాకీ కూడా వచ్చినా కానీ మొన్న ఒక టాకీ పోసిండ్రు. ఇంటికి ఒక టాకీ సరిపోతుందా? సరిపోదు. అదే డ్రమ్ము టాకీ అంటే డ్రమ్ము. నల్ల అచ్చులు లేదు. అయిపోయా దీని తప్పించిన నల్ల వస్తుంది అన్నది లేదు. మరి అయ్యో రోజు తప్పించి రోజు నీళ్ళు వస్తుంది అన్నది లేదు. బోర్లు పోయినాయి. మాకైతే ఎన్నడైనా పోలేదట. మా బోరు పోయింది. నీళ్ళు అచ్చులు లేదు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఎస్ఆర్ఎస్పీ నుండి మల్లన్న గుట్ట ద్వారా కామారెడ్డికి నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ప్రస్తుతం జీఆర్ పైపులు తరచూ మరమ్మతులకు గురి కావడంతో వారానికి 2 రోజులు మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతుంది. దీంతో ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. బోరుబావులు వట్టిపోవడంతో ఇంటి అవసరాలకు సైతం ట్యాంకర్ నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో అపార్ట్మెంట్లలో ఉండే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వారానికి ఒకసారి వాటర్ వస్తుంది. 2-3 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుంది. అది ఒకటే బ్యారరు. ఎన్ని రోజులు వాడుకోవాలని మరి చెప్పండి మీరే. మా ఆయనకు ఆట ఉంది. నాకేమో కాళ్ళు నడవరావు. వికలాంగుల కిందకి అయిపోయినా నాకు పింఛన్ కూడా వాళ్ళు కూడా సాయం చేస్తలేరు ఎవరి దగ్గరకు పోయినా. ఇక నీళ్ళు అయితే అసలు వస్తలేవు. మాకు నీళ్ళ కోసం అయితే బాగా ఇబ్బంది అవుతుంది. మాకు మోసుకోరాదు. ఎక్కడికైనా పోయి బిందె నీళ్ళు తెచ్చుకోవాలన్నా మాకు చెయ్యరాదు. బిందె నీళ్ళు తెచ్చుకోవాలన్నా వంట చేసుకోవాలన్నా కానీ మాకు కష్టం ఉంది నాన్న. తాగునీటి సమస్యపై ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కానీ, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి కానీ స్పందించడం లేదు. ఇద్దరు నేతలు ఒంటెద్దు పోకడలు పోతుండడంతో అధికారులు ఎవరి మాటలు వినాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. దీంతో సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో ఏనాడూ తాగునీటి సమస్య తలెత్తలేదు. కానీ కాంగ్రెస్ వచ్చింది, నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ తరుణంలో మల్లన్నగుట్ట భగీరథ పంప్ హౌజ్ నుంచి నూతన పైప్ లైన్లను వేసి కామారెడ్డి ప్రజల దాహార్తి తీర్చేందుకు రేవంత్ సర్కారు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకు 195 కోట్ల రూపాయలను తక్షణమే మంజూరు చేసి పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపడితే తప్ప కామారెడ్డి ప్రజలు తాగునీటి దుస్థితి నుండి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు.